అన్న ఏంటి ఈ కూటమి గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఇంతమంది రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి అసలు? ఎంత వ్యతిరేకత వచ్చేసిందా తక్కువ కాలంలో? తక్కువ కాలంలో అంటే పేదలకి అందాల్సిన వైద్య, విద్య అన్నీ ప్రైవేట్ పరం చేశారు. పబ్లిక్ వాళ్ళు దోచుకోవడానికి, వాళ్ళ సంబంధించిన వ్యక్తులు దోచుకోవడానికి ఇవి పీపీపీ విధానం పెట్టారు. మేమేం దోచుకోవడం కాదు జనాలకి మంచి చేయటం కోసమే. మంచి ఎలా జరుగుద్ది? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఉంటే ఇప్పుడు నాలంటాడు ఈ డాక్టర్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఈయన అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అదే ప్రైవేట్ కాలేజీలో అయితే 2 కోట్లు, 3 కోట్లు పెట్టి డొనేషన్ షీట్ కట్టి అలా రావటం, వాళ్ళు మళ్ళీ సగం వచ్చి రాని వైద్యంతో జనాల మీద పడటం, వాళ్ళు దొంగ డాక్టర్లుగా అవతారం ఎత్తడం, సర్టిఫికెట్లు కొనుక్కోవటం ఇవన్నీ జరుగుతుంది. అదే గవర్నమెంట్ విధానం అనుకో పక్కాగా ఉంటుంది, పబ్లిక్కి అవేర్నెస్ మొత్తం తెలిసిపోయింది. మనలో ఒకళ్ళు కూడా డాక్టర్ అవ్వచ్చు, మీ ఇంట్లో అవ్వచ్చు, మా ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడ వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు. ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే తొందరగా కట్టేస్తారు, తొందరగా వైద్యం అందుబాటులోకి వస్తది అంటారు. ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే తొందరగా కడతారు, తొందరగా దోచుకుంటారు, తొందరగా 10 రూపాయలు 100 రూపాయలు అయింది, 100 1000 అయింది, 1000 1,00,000 కూడా అయింది వైద్య విధానం. ప్రభుత్వం కట్టాలంటే డబ్బుల్లో ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఉంది, ఖజానా ఖాళీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేయించాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసింది మొత్తం 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు చేశాడు అప్పు. మీరు వచ్చిన సంవత్సరంన్నరకి 3,50,000 చేశారు. దానికి దీనికి బ్యాలెన్స్ ఎంత ఉంది? అతను చేసిన ప్రజలకు పంచాడు కదా, ప్రతిదీ ఇంటికి తెచ్చారు. మీరు మీ సొంత ఫ్లైట్లకి వాటికి వీటికి అన్నీ చేశారు కాబట్టి ఆ ఖర్చు రాదా? మరి అసలు మేమేం ఖర్చు చేయలేదు, దుబారా ఖర్చు అని అంటారు. చేయలేదు. డ్రోన్ షో అని 450 కోట్లు పెట్టారు. శ్రీశైలం నుంచి విజయవాడకి టూరిస్ట్ అని ఏరోప్లేన్ అని 450 కోట్లు పెట్టారు. ఈ 900 కోట్లకి ఇలా వృధా ఖర్చుకి 900 కోట్లు ఒక మెడికల్ కాలేజ్ రాదా? వచ్చుద్దా? రాదా? 900 కోట్లకి మెడికల్ కాలేజ్ ఒక కాలేజ్ రాదా? ఒక నియోజకవర్గంలో వచ్చుద్దిగా. మరి అవన్నీ తగ్గించుకుంటే అయిపోద్దిగా. మీ ముగ్గురు ఫ్లైట్లో వెళ్ళడానికి ఏమో రకరకాల చార్టెడ్ ఫ్లైట్లకు ఇప్పటికి 15 కోట్లు ఖర్చు చేశారు ఓన్లీ సీఎం తిరగడానికి. ఆ 15 కోట్లకి ఇంకోటి రాదా? ఏదన్నా ఇలా అడిగితే జగనే కారణం అంటున్నారే. జగన్ ఏం చేశాడు? జగన్ చేశాడు కానీ చెప్పుకోలేకపోయాడు. అందుకే ఓడిపోయాడు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళైతే వీళ్ళ ఎలా చెప్పుకోవటం ఎలా ఉంది కూటమి వాళ్ళు? ఏం చేయలేదు. మందు మటుకు 24 గంటలు సరఫరా చేశారు. అది నెంబర్ 1. ఇంకేమైనా కావాలా? మందు మటుకు 24 గంటలు సప్లై చేశారు. బాగుంది. పొద్దునుంచి సాయంత్రం దాకా బాగానే ఉంటుంది. ఇంకా జనం ఏమంటున్నారు అసలు? జగన్ గురించి ఏమంటున్నారు? ఆయన వస్తేనే బాగుంటుంది అంటున్నారు. ఆయన వస్తారు రానివ్వం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గెలవమని ఈసారి ఆయన గెలిచి మాట్లాడమను. ఆయనకే సొక్కలు లేవు, ఒంటరి పోటీ చేయమను, వాళ్ళు లేకుండా. నెక్స్ట్ కూటమి ఉన్నా కూడా జగన్ గెలవటం సాధ్యమా? 100% ఖాయం. 105 సీట్లు ఖాయం. 70 లేరుకోవటం, వాళ్ళు 3 వీళ్ళు 3 అంది, మిగతా 70.